నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అయోధ్యకు తిరిగి రమ్మని భరతుడు రాముణ్ణి వేడుకొనుట అనే విషయం గురించి తెలుసుకుందాం. భరతుడు రాముడితో, అన్నా, నువ్వు దుఃఖములకు కృంగిపోవు, సంతోషమునకు పొంగిపోవు. నీ వంటివారు లోకంలో ఎవరూ ఉండరు. జనులకు మరణించిన వారి విషయమున రాగద్వేషాలు కలగవు. అదేవిధంగా జీవించి ఉన్నవారి మీద కూడా రాగద్వేషాలు కలుగు ఉండరాదు. మనిషికి వస్తువులు లేనప్పుడు వాటిపై ఆసక్తి ఉండనట్లే అవి ఉన్నప్పుడు కూడా వాటి విషయమున ఆసక్తి చూపరాదు. ఇది వివేకవంతుని లక్షణము. రామ, నీవలే ఆత్మజ్ఞానం కలిగిన వారు ఎట్టి కష్టములు ఎదురైనా దుఃఖించరు. నీవు ధైర్యశాలివి, సత్యవంతుడవు, సర్వసాక్షివి, ప్రతిభాశాలివి, జనన మరణ రహస్యాలు ఎరిగినవాడవు. కావున నువ్వు ఎట్టి బాధలకు చెలింపవు. రామ, నేను మా తాతగారి ఇంట్లో ఉన్నప్పుడు నా తల్లి నా గురించి ఈ పాపపు కార్యమునకు ఒడిగట్టెను. ఇది నాకు ఎంతమాత్రమూ సమ్మతం కాదు. కనుక ఆమెను క్షమించుము. తల్లి ఎంతటి దుష్టురాలైనను ఆమెను చంపుట ధర్మం కాదు. కావున నేను మాతృవధ చెయ్యలేదు. రామ, ధర్మం తెలిసిన దశరథ మహారాజు ఒక స్త్రీని సంతృప్తిపరచుటకై ఇట్టి పాపకృత్యమునకు ఒడిగట్టెను. కైకేయిపై గల వ్యామోహ కారణమున మంచి చెడులు మరచి ధర్మమును విడిచిపెట్టెను. కావున నువ్వు తండ్రిగారి దోషమును సవరించు. అయోధ్య ప్రజలను, రాజ్యమును కాపాడుటకు నీవే సమర్థుడవు. ఓ ప్రభు, వనవాసమెక్కడా, రాజ్య పరిపాలన ఎక్కడా? రెండూ పరస్పర విరుద్ధమైన కర్మలు. క్షత్రియ ధర్మము ప్రత్యక్ష ఫలమును ఇచ్చును. తాపస వృత్తి క్లేశముతో కూడినది. ఆశ్రమ ధర్మాలలో గృహస్థాశ్రమము శ్రేష్టమైనది అని పండితులు చెప్తారు. అట్టి దానిని నువ్వు ఎలా త్యజిస్తావు? అన్నా, ప్రజలు, మంత్రుల వారి సమక్షమున పండితులు వశిష్ఠ మహర్షితో కూడి నిన్ను ఇచ్చటనే పట్టాభిషిక్తుణ్ణి చేస్తారు. నువ్వు అయోధ్యకు విచ్చేయుము. ఈ వార్త విని మిత్రులందరూ ఎంతో సంతోషిస్తారు. శత్రువులు భయపడి పారిపోతారు. ఓ మహాపురుష, నేడు నాకు మా తల్లి కైకేయికి వచ్చిన కళంకమును తొలగించి మన తండ్రిని లోకనింద నుంచి విముక్తి కలిగించు. నేను నిన్ను అభ్యర్థిస్తున్నాను, దయచూపుము. నా మాట కాదని వనములకే నడిచినచో నేను నీ వెంట వస్తాను అని భరతుడు ప్రాధేయపడెను. కానీ శ్రీరాముడు అయోధ్యకు వెళ్ళడానికి ఏమాత్రమూ అంగీకరించలేదు. తండ్రి ఆదేశమునకే కట్టుబడెను. శ్రీరాముని మనస్థైర్యం చూసి ప్రజలు ఎంతో సంతోషించిరి. బ్రాహ్మణులు, పురప్రముఖులు శ్రీరామునికి నమస్కరించి అయోధ్యకు వచ్చి రాజ్య పరిపాలన చెయ్యమని అభ్యర్థించిరి. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.